అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో నేను వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టాలి అని చూపించబోతున్నానండి. ఇది ఎప్పుడు కట్టాలి, ఎవరు కడితే మంచిది అనే దాని గురించి అయితే చెప్పబోతున్నానండి. ముడుపు కట్టడానికి ముందు మనం ఏం చేయాలి అంటే తెల్లటి వస్త్రాన్ని తీసుకొని దాన్ని పసుపులో తడిపి ఉంచి ఆరబెట్టాలండి. ఆ తర్వాత ముడుపు కట్టే ముందు మనం ఇంట్లో దీపారాధన చేసుకొని ముందు వినాయక స్వామికి మన మనసులో కోరిక చెప్పుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి ముడుపైతే కట్టాలి. ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకొని స్వామికి అయితే నైవేద్యం పెట్టుకోవాలి. ఆ తర్వాత తెల్లటి వస్త్రాన్ని అంటే ముందు రోజే పసుపు నీళ్ళల్లో తడిపి ఆరబెట్టుకున్న తెల్ల బట్టనైతే తీసుకొని దానికి ఆ తెల్ల వస్త్రానికి కుంకుమ బట్టలతో అయితే పూజ చేసుకోవాలి. ఆ తర్వాత పూజకు ఎంతో ప్రత్యేకమైన పచ్చకర్పూరం అయితే ముడుపులో మనమైతే కొద్దిగా తీసుకోవాలండి. ఎందుకంటే మనకి ఏదైనా పచ్చకర్పూరం అనేది పూజకి ఎంతో అవసరమైనది కాబట్టి మనం పచ్చకర్పూరంని ముందుగా తీసుకోవాలి. ఆ తర్వాత మనకు తోచినంత డబ్బులైతే ముడుపులో పెట్టాలండి. అది రూ. 101 కావచ్చు, లేకపోతే రూ. 51, రూ. 101 ఎంతైనా సరే రూ. 11 మనం ఎంతైనా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఎండు ఖర్జూరం 7 ఎండు ఖర్జూరం, 7 యాలకులు, 7 లవంగాలు అయితే ముడుపులో పెట్టి స్వామికి నమస్కరించుకొని మన మనసులో కోరిక చెప్పి సంకల్పం నెరవేరాలి అని అయితే దేవుడికి మొక్కుకొని ముడుపు అయితే కట్టాలండి. ఇక్కడ ముడుపుకి ఎన్ని ముడులు వేయాలి అంటే 3 ముడులు అయితే ముడుపుకి వేయాలండి. మన మనసులో కోరిక అయితే దేవుడికి చెప్పుకోవాలి. ఇది కోరిక ఎప్పుడైతే నెరవేరుతుందో అప్పుడు తిరుమల వచ్చి ఈ ముడుపుని హుండీలో సమర్పిస్తాను అని చెప్పి మొక్కుకొని ముడుపుకైతే 3 ముళ్ళు అయితే వేసి ముడుపునైతే కట్టుకోవడం అయితే ఇట్లా కట్టుకోవాలండి. ఆ తర్వాత దేవుడికి మొక్కుకొని ఈ ముడుపుకి కుంకుమతోనే నామాలాగా అయితే ముడుపుకు పెట్టుకొని దేవుడి పటం ముందు కానీ లేదంటే ఏదైనా విగ్రహము ఎక్కడ మనకి ఏది అయితే అవైలబుల్గా ఉంటుందో అక్కడ మనము ఈ ముడుపునైతే పెట్టి స్వామికి నమస్కరించుకొని మన మనసులో కోరిక అయితే చెప్పుకొని ముడుపు అయితే స్వామి ముందరైతే పెట్టాలండి. ఆ తర్వాత మన కోరిక అయితే ఎప్పుడైతే నెరవేరుతుందో అప్పుడు తిరుమల వచ్చి ఈ ముడుపు చెల్లిస్తానని ముందుగానే స్వామికి మాట ఇవ్వాలండి. ఆ తర్వాత వడ్డీ కలిపి ఈ ముడుపుని స్వామికి అయితే సమర్పించాలండి. ఇది ఎందుకు అంటే మనకి ఏవైనా ఉద్యోగ సమస్యలు ఉన్నా, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళు ఈ ముడుపు అయితే కట్టుకుంటారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.